గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎస్, లాస్ట్ క్లాస్ ఇవాళ ఇంకో క్లాస్ ఉందా? ఓకే. ఏంటి అర్థం కాలేదు? లాస్ట్ టైం అయిపోయిందా? మీరు చేస్తారా? మనమే చేసామా? క్లాస్లోనే చేస్తామా? క్లాస్లోనే చేసామా? ఓకే, కంప్లీటెడ్. జస్ట్ కొన్ని సిమిలర్ ప్రాబ్లమ్స్ మనకేంటంటే నాట్ ఇన్ దిస్ బట్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జస్ట్ ఐ విల్ షో యూ. లైక్ అన్ని ప్రాబ్లమ్స్ కాదు, బట్ కొన్ని మనకి ప్రీవియస్ ఓల్డ్ ఎడిషన్స్ నుంచి కొన్ని ఉన్నాయి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. సో దిస్ నీడ్స్ టు బి డన్ బై యువర్ సెల్ఫ్. మీరు చేయాలి ఈ క్వశ్చన్. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. బట్ కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఏది తీసుకోవద్దు, ఇక్కడ నుంచి ఏం అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ వరకు కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు కంటెంట్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేయండి. ఏ జర్నల్ ఎంట్రీ దగ్గర డౌట్ ఉన్నా నన్ను అడుగుతూ ఉండండి. ఓకేనా? సో యూ విల్ బీ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో స్టార్ట్ చేయండి. సో క్వశ్చన్ మీరు చేయాలని కాదు, జస్ట్ ఏంటంటే యూ నీడ్ టు లెర్న్. సో మీకు ఎక్కడన్నా ఇంకా క్వశ్చన్లో డౌట్స్ ఉన్నా కానీ ఎక్కడైనా అర్థం కాకపోయినా కానీ మీరు నన్ను అడిగితే నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో స్టార్ట్ చేయండి. క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి. స్టార్ట్ చేసేయండి, పర్లేదు. నోట్బుక్లో చేయండి, ఎంట్రీస్ రాయండి. సో ఎక్కడ ఫస్ట్ ఏ ఎంట్రీ మీకు అర్థం కాకపోయినా కానీ జస్ట్ ఆస్క్ మీ. బికాజ్ మనం ఆల్రెడీ కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తాం. సో బట్ యూ నీడ్ టు బి క్లియర్ విత్ దిస్. సో కాన్సెప్ట్ అంతా క్లియర్గా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. బికాజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే కొత్తగా స్టార్ట్ చేయం మనం. కంబైన్ టు దిస్ కాన్సెప్ట్ మళ్ళీ అక్కడ కూడా సేమ్ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాలి మీరు. అర్థమవుతుందా? సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్ట్గా ఉన్నారంటే, ఇది క్లియర్గా ఉన్నారంటే విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో ట్రై చేయండి ఈ క్వశ్చన్. ఇక్కడ వరకు వద్దండి, ఇక్కడ వరకు చేసేయండి చాలు. ఫెయిల్ టు పే ద ఫైనల్ కాల్ మనీ. సో అంతవరకు చేయండి చాలు. ఇంతవరకు జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయండి పైన వరకు.
ఎవ్రీ ఎంట్రీ ఎక్కడ ఏ ఎంట్రీ డౌట్ ఉన్నా అని అడుగుతూ ఉండండి.
35,000 into 6 ఎంతండి? రిఫండ్ కరెక్టేనా? 10,000 ఏనా? ఎలా ఉంది క్వశ్చన్? కరెక్టా? చెప్పండి క్యాలిక్యులేషన్స్. షేర్ క్యాపిటల్ ఎంత? 60,000. క్యాపిటలా? Capital 60,000. ప్రీమియం? 60,000. అలాట్మెంట్? టోటల్? 150. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతవరకు రెక్టిఫై చేసుకోండి. జస్ట్ ఆలోచించండి, లైక్ ఎక్కడ అంటే ఎలా చేయాలి, ఎలా మిస్టేక్ వెళ్తుంది.
సో ఎలా రెక్టిఫై చేయాలి, ఎంట్రీ ఎలా పాస్ చేయాలి, ఎవ్రీథింగ్. ఓకే, ఓకేనా ఇంతవరకు? నోట్ చేసుకున్నారా? క్లియరా అందరికి ఇంతవరకు? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అంటే మీకు టైం ఎందుకు ఇచ్చానంటే జస్ట్ యూనిట్ అండర్స్టాండ్. సో క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి ఏంటనేది మీకు తెలియాలి. ఆ తర్వాత దాన్ని ఎలా చదవకూడదు ఏంటనేది సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఎలా మీరు లైక్ ఎలా అర్థం చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూడండి. డి లిమిటెడ్ హ్యాస్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 8 lakhs. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 8 lakhs ఉంది. లైక్ ఏంటంటే సో ఆర్టికల్స్లో రాసుకుంది వాళ్ళు 8 lakhs. అయితే ది కంపెనీ ఇష్యూడ్ 20,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 5 rupees పర్ షేర్ పేబుల్ యాజ్. సో ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని షేర్స్ మనం పబ్లిక్ ఆఫర్ చేసాం? మనం ఆఫర్ చేసింది ఎంతండి అంటే ఆఫర్ టు ద పబ్లిక్ వాస్ 20,000 షేర్స్. ఇష్యూ ప్రైస్ ఎంతండి? ఇష్యూ ప్రైస్ ఎంత ప్రాబ్లంలో? ఇష్యూ ప్రైస్ 15 rupeesకి ఇష్యూ చేస్తున్నాం మనం. 10 rupees వచ్చేసరికి షేర్ ప్రైస్, బట్ వీఆర్ ఇష్యూయింగ్ ఎట్ ప్రీమియంకి ఇష్యూ చేస్తున్నామంటే 10 + 5 rupees యాడ్ చేసి టోటల్గా 15 rupeesకి పబ్లిక్కి ఇష్యూ చేస్తున్నాం. అదవుతుందా? అంటే ఒక షేర్ మీకు ఇవ్వాలి అంటే యూ నీడ్ టు గివ్ 15 rupees. ఒక షేర్ హోల్డర్కి, ఒక ఇన్వెస్టర్కి మనం ఒక షేర్ ఇవ్వాలి అంటే ఆ ఇన్వెస్టర్ దగ్గర నుంచి మనం 15 rupees కలెక్ట్ చేస్తున్నాం. కరెక్టా? సింపుల్. అయితే ఇష్యూ ప్రైస్ వాజ్ 15 rupees ఇంక్లూడింగ్ ప్రీమియం. దిస్ ఈజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. అయితే ఇందులో కూడా ఏం జరిగిందండి అంటే అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయండి? 35. మనం ఇచ్చిందేమో మనం ఆఫర్ ఇచ్చింది 20,000కే, బట్ అప్లికేషన్స్ రిసీవ్డ్ వాస్ 35,000. చెప్పండి, 35,000 షేర్స్ మన దగ్గర ఉన్నాయా ఇవ్వడానికి? లేవు. సో దట్స్ వై బేసిస్ చెక్ చేయాలి. సో బేసిస్ మనకి ఇక్కడ ఏం చేశారంటే గ్రూప్ ఏ ద అప్లికెంట్స్ వర్ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్. గ్రూప్ ఏ అప్లయింగ్ ఫర్ 5,000 షేర్స్ అలాటెడ్ ఫుల్లీ. సో మన ఈ టోటల్గా షేర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఏంటంటే పార్ట్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఫుల్గా ఇచ్చేయడం, లాస్ట్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు అసలు క్యాన్సిల్ చేసేయడం, ఇంకా కొంచెం మిడిల్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ప్రపోజిటెడ్గా ఇవ్వడం. అలా మన ఇష్టం వచ్చిన బేస్లో మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేశారండి అంటే ఈ 35,000లో ఒక గ్రూప్ వచ్చేసరికి గ్రూప్ ఏ దే సబ్స్క్రైబ్డ్ 5,000 షేర్స్ సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళకి మనం అలాట్ చేసింది కూడా ఎంతండి అంటే సో వీ అలాటెడ్ దట్ 5,000 అలాట్మెంట్ కూడా చేస్తాం. లైక్ 5,000 ఇష్యూ చేసేస్తాం మనం. బికాజ్ వాళ్ళు ఫస్ట్ మనం షేర్స్ ఆఫర్ చేసిన వెంటనే వాళ్ళు 5,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేశారు. సో దట్స్ వై వాళ్ళకి ఫుల్గా ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూప్ ఎవరండి అంటే నెక్స్ట్ గ్రూప్లో ఏంటండి అంటే గ్రూప్ బి అప్లయింగ్ ఫర్ 20,000 షేర్స్ ఆర్ మేడ్ ప్రొరోటా అలాట్మెంట్ ఫర్ 15,000 షేర్స్. అంటే ఏంటండి అంటే వీళ్ళు ఎన్ని అప్లై చేశారండి అంటే 20,000 షేర్స్ అప్లై చేశారు. అదోందా? 20,000 షేర్స్ అప్లై చేశారు. క్లియర్? వీళ్ళకి మనం ఎన్ని అలాట్ చేస్తున్నామండి? వీఆర్ అలాటింగ్ 15,000 మాత్రమే అలాట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? 15,000 మాత్రమే ఇస్తున్నాం. ఇంకొక గ్రూప్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఇష్యూ చేశారండి? వాళ్ళు ఎన్ని మనకి అప్లికేషన్స్ ఇచ్చారు? వాళ్ళు ఎన్ని ఇచ్చారంటే చూడండి, గ్రూప్ సి అప్లయింగ్ ఫర్ టోటల్ 10,000 షేర్స్కి అప్లై చేశారు వాళ్ళు. ఆ 10,000 షేర్స్కి అప్లై చేస్తే మనం ఎన్ని ఇస్తున్నామండి? వీఆర్ గివింగ్ 0 షేర్స్. కరెక్టా? బికాస్ మన దగ్గర షేర్స్ లేవు. ఇంకా 5,000 ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాం, 15,000 నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చాం, 20,000 ఇక్కడే అయిపోయాయి. అర్థమవుతుందా? క్లియర్? అందరికీ అర్థమైందా? ఇప్పుడు ఏంటండి అంటే దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. అయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. అప్లికేషన్లో ఎంత కలెక్ట్ చేసుకుంటున్నామండి మనం? ఇన్ అప్లికేషన్ వీఆర్ కలెక్టింగ్ 6 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. బట్ ఆ 6 రూపీస్ కూడా అప్లికేషన్ కోసం కాదు, లైక్ షేర్ క్యాపిటల్ కోసం కాదు. ఆ 6 రూపీస్లో ఒక 3 రూపీస్ వచ్చేసరికి ప్రీమియం కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? 5 రూపీస్ ప్రీమియం ఉందా మన దగ్గర? ఆ 5 రూపీస్లో 3 రూపీస్ వచ్చేసరికి అప్లికేషన్లోనే కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, షేర్ హోల్డర్కి సంబంధం ఉందా దాంతో ఏమన్నా? అతను డైరెక్ట్గా 6 రూపీస్ తీసుకొచ్చి మీకు పే చేసేస్తారు. కంపెనీ ఇదిగోండి నా షేర్స్ ఉన్నాయి 6 రూపీస్ తీసుకోండి పర్ షేర్కి. అర్థమవుతుందా? సో దట్స్ వై కంపెనీ వాజ్ రిసీవ్డ్. కంపెనీ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ మనకి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. నో చేంజ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్. అలా ఎన్ని సార్ టోటల్గా మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయండి? 35,000 అప్లికేషన్స్ వచ్చాయి మనకి ఇక్కడ. చూడండి ఇక్కడ 35,000 అప్లికేషన్స్ వచ్చాయి ఇక్కడ మనకి. ఓకేనా? ఆ 35,000 రిలేటెడ్గా 35,000 ఇంటూ 6 రూపీస్ మనం తీసుకున్నాం. అదవుతుందా? షేర్ హోల్డర్స్ అందరూ వచ్చేసి ఇలా ఇచ్చేసారు మనకి, అప్లికేషన్స్ ఇచ్చారు. అప్లికేషన్స్ ఇస్తే మనం అన్ని అప్లికేషన్స్ చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటండి అంటే మనం ఆఫర్ చేసింది 20 అయితే మన దగ్గరకు వచ్చింది 35,000 తర్వాత తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మన బ్యాంక్లోకి అమౌంట్ వచ్చి పడుతుంది కదా. అర్థమవుతుందా? కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ అకౌంట్ మనం ఆల్రెడీ షేర్ చేస్తాం, వాళ్ళు డైరెక్ట్గా మనకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు కూడా. అర్థమవుతుందా? సో ఫస్ట్ మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మన దగ్గర ఉంచుకోవాలా లేకపోతే వాళ్ళకి రిఫండ్ ఇచ్చేసేయాలనేది తర్వాత చెక్ చేస్తాం మనం. సో దట్స్ వై బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ టోటల్గా 6 రూపీస్ రికార్డ్ చేస్తాం. కాకపోతే ప్రాబ్లంలో మనకు తెలిసింది ఏంటండి అంటే ఈ అప్లికేషన్స్ ఏవైతే 35,000 వచ్చాయో, ఈ అప్లికేషన్స్ ఏవైతే 35,000 వచ్చాయో ఈ అప్లికేషన్స్లో మనం ఏంటండి అంటే ఒక 10,000 అప్లికేషన్స్కి రీఫండ్ ఇచ్చేస్తున్నాం. బికాజ్ మనం షేర్స్ ఇష్యూ చేయట్లేదు కదా, రీఫండ్ ఇచ్చేస్తున్నాం. అంటే ఆ 10,000 షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పే చేసిన 6 రూపీస్ ఏవైతే పే చేశారో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయాలి. అర్థవుతుందా? జస్ట్ రివర్స్ ఎంట్రీ. లైక్ మనం ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే బ్యాంక్ డెబిట్ చేసాం, ನಾವು ఇప్పుడు బ్యాంక్ క్రెడిట్ చేసేస్తాం. షేర్ క్యాపిటల్ అకౌంట్, షేర్ అప్లికేషన్ అకౌంట్ అనేది క్రెడిట్ చేసాం, ఇప్పుడు డెబిట్ చేసేస్తాం. సో ఎంట్రీ వాస్ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ 10,000 into 6, 10,000 into 6. ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్ మీరు అందరూ కూడా. షూర్? అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే షేర్ అప్లికేషన్ అకౌంట్లోకి కూడా ఏంటంటే 60,000 వచ్చేసింది. లైక్ వాళ్ళకి ఏంటంటే ఇచ్చేసాం, మనం 60,000 ఇచ్చేసాం. ఇక మన దగ్గర ఉంది ఎవరండి అంటే 5,000 షేర్స్ వాళ్ళు, 20,000 షేర్స్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర. బట్ మనం ఇచ్చేది మాత్రం 20,000 షేర్సే, అది గుర్తుపెట్టుకోండి. మనం అలాట్ చేసేది 20,000. అప్లై చేసిన వాళ్ళు 25,000 అప్లై చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అదవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముగ్గురు ఉన్నారండి, మీరు ముగ్గురు ఏబీసీ మీరే అనుకోండి. మీరు ఒక 5,000 షేర్స్కి అప్లై చేశారు, మీరు 20,000 షేర్స్ అప్లై చేశారు, మీరు 10,000 అప్లై చేశారు. సో ఏంటంటే అప్లై చేసినప్పుడు ఏంటంటే మీరు ఏంటంటే ఆఫర్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అప్లై చేస్తారు కాబట్టి సో మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ మళ్ళీ నేను మీకు ఇచ్చేసాను. లేదండి ఆల్రెడీ షేర్స్ ఫుల్ అయిపోయాయి, సో 10,000 ఇచ్చారు కదా, 10,000 into 6, 60,000 ఇచ్చారు కదా, 60,000 తీసుకున్నాను ఇచ్చేసాను మీకు. బట్ వీళ్ళిద్దరు ఏంటంటే ఇతను 5,000 షేర్స్ ఇచ్చారు, ఇతను 20,000 షేర్స్కి అప్లికేషన్స్ ఇచ్చారు. అయితే వీళ్ళిద్దరు ఇలా ఇచ్చేస్తారు కదా, సో వీళ్ళిద్దరికి ఏంటంటే నేను క్యాన్సిల్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న ఎంతండి షేర్స్ 20,000. అలాగని నేను ఇంకో 5,000 క్యాన్సిల్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే ఎలాగో ఇచ్చేసారు 5,000, 20,000 షేర్ అప్లికేషన్ అని ఇచ్చేసారు కదా, ఈ 5,000 ఏదైతే ఇచ్చారో మీకు ఫుల్గా ఇచ్చేస్తాను. మీ 5,000 షేర్స్ మీకు ఇచ్చేస్తాను. మీరు ఎన్ని ఇచ్చారు? 20,000 షేర్స్కి అప్లికేషన్స్ ఇచ్చారు. బట్ మీకు ఇతనికి ఏంటంటే నేను 20,000 షేర్స్ ఇచ్చారు, బట్ నా దగ్గర ఉంది 15,000. మీరు 20,000కి అప్లికేషన్స్ ఇచ్చారు కదా, ఆ 20,000 అప్లికేషన్స్ మనీ అలాగే ఉంచండి. అయితే నేను ఏంటంటే మీకు 15,000 షేర్స్ ఇస్తాను. ఇంకా ఎక్సెస్గా మీరు 5,000 షేర్స్కి అప్లికేషన్ మనీ ఇచ్చారు, అవునా? ఆ 5,000 అప్లికేషన్ మనీ తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ అలాట్మెంట్కి అడ్జస్ట్ చేసేస్తాను, ఓకేనా? సో దట్స్ వై ఇప్పటికైతే ఇక మీకు రీఫండ్ ఇవ్వను. అర్థమవుతుందా? బికాజ్ అప్లికేషన్ అమౌంట్లో కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి షేర్స్ అలాట్ చేస్తున్నాం, మీకు షేర్స్ అలాట్ చేస్తున్నాం కాబట్టి సో వీ వోంట్ రీఫండ్ యూ. రీఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెంటనే అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి అలాట్మెంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అర్థమవుతుందా? క్లియర్? ఇతనికి ఫుల్ షేర్స్ ఇచ్చేసాం మనం, రీఫండ్ ఇచ్చేసాం. ఇక్కడ ఎవరైతే 20,000 షేర్స్కి అప్లై చేశారో అతను ఏంటంటే ఒక 5,000కి ఎక్సెస్గా అప్లికేషన్ మనీ పే చేశారు. మనకి 5,000 into 6 రూపీస్ ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. 30,000 ఎక్స్ట్రా పే చేశారు నాకు అప్లికేషన్ టైంలోనే. ఆ 30,000 ఏంటంటే నెక్స్ట్ టైం అలాట్మెంట్లో మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని,
మళ్ళీ మీకు 15,000 షేర్స్ ఇస్తున్నాను కదా, 15,000 షేర్స్ ఇంటూ అలాట్మెంట్ మనీ పే చేయండి అని అడుగుతాను కదా, అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను నేను. సో ఐ వోంట్ రిఫండ్ ఇవ్వట్లేదు, బికాస్ మీకు షేర్స్ ఇస్తున్నాను కాబట్టి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందండి అంటే అప్లికేషన్ అకౌంట్ ఏదైతే ఉందో, అప్లికేషన్ అకౌంట్ అనేది, ఇప్పుడు అప్లికేషన్ అకౌంట్లో మన దగ్గర మనీ ఉంది. ఎవరెవరు ఇచ్చిందండి? ఇతను 5,000 ఇచ్చారు, అతను ఎంత ఇచ్చారు? 5,000 షేర్స్కి ఇతను ఇచ్చారు, ఇతను 20,000కి ఇచ్చారు. అవునా? టోటల్గా 25,000 వాల్యూ ఆఫ్ ద అమౌంట్ అనేది షేర్ అప్లికేషన్ అకౌంట్లో ఉంది మన దగ్గర. ఆ షేర్ అప్లికేషన్ అకౌంట్లో ఉన్న అమౌంట్ని ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్లో అంటే లైక్ ఏంటంటే క్యాపిటల్కి సంబంధించిన అమౌంట్ అంతా క్యాపిటల్కి పంపించాలి, ప్రీమియంకి సంబంధించి ప్రీమియంకి పంపించాలి, నెక్స్ట్ అలాట్మెంట్కి సంబంధించింది అలాట్మెంట్కి పంపించాలి. ఓకేనా? ఇప్పుడు షేర్ అప్లికేషన్ అకౌంట్ అంటే టోటల్గా మన దగ్గర ఎంత అండి? ఇతనికి 5,000 షేర్స్, అతనికి 20,000, 25,000 ఇంటూ 6 రూపీస్ ఎంత వస్తుందండి? 25,000 ఇంటూ 6 1,50,000. ఈ 1,50,000 బ్యాలెన్స్ మన దగ్గర ఉంది. ఈ బ్యాలెన్స్లో నుంచి జాగ్రత్తగా చూడండి, నేను ఎన్ని షేర్స్ ఇస్తున్నాను వీళ్ళిద్దరికి కలిపి? 20,000 ఇస్తున్నాను. మీకు 5,000 ఇస్తున్నాను, మీకు 15,000 ఇస్తున్నాను. సో ఈ 20,000 అనేది షేర్స్ ఇస్తున్నాను కదా, షేర్స్ ఇస్తున్నాం అంటే ఆటోమేటిక్గా నా బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ బ్యాలెన్స్ పెరగాల, షేర్ క్యాపిటల్ రావాలా? సో షేర్ క్యాపిటల్ ఎంత వస్తుందండి? 20,000 వస్తుంది. వాళ్ళకి నేను ఇష్యూ చేసేది 20,000. షేర్ డాక్యుమెంట్ రాసేసి షేర్ సర్టిఫికేట్ ఇస్తాను. షేర్ సర్టిఫికేట్స్లో ఇతనికి ఒక 5,000, అతనికి 15,000 రాసిస్తాను. అంటే టోటల్గా 20,000 షేర్సే బయట వాళ్ళకి ఇస్తుంది. సో నా బ్యాలెన్స్ షీట్లో కూడా నేను రికార్డ్ చేయాల్సింది షేర్స్ వచ్చేసరికి 20,000 షేర్స్ రికార్డ్ చేయాలి. సో ఆ 20,000 షేర్స్కి ఎంత అమౌంట్ రికార్డ్ చేయాలి సార్? ఎట్ ప్రజెంట్ ఎంత అమౌంట్ పంపించాలి అంటే 6 రూపీస్ కలెక్ట్ చేశాను ఇప్పటి వరకు. బట్ ఆ 6 రూపీస్లో ఒక 3 రూపీస్ వచ్చేసరికి ప్రీమియం కోసం కలెక్ట్ చేశాను, నాట్ ఫర్ ద షేర్స్. సో ప్రీమియం అనేది మనం వీ కెనాట్ యూజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. కొన్ని 5 పర్పసెస్ లేదా అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అయిపోతే 3 పర్పసెస్ కోసమే యూటిలైజ్ చేయాలి. అదర్ దెన్ దోస్ మనం సెక్యూరిటీస్ ప్రీమియం అనేది యూజ్ చేయకూడదు. దట్స్ వై ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో మనకి సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి అదంతా ఒక సపరేట్ అకౌంట్లో దాచిపెట్టాలి. అర్థమవుతుందా? సో దట్స్ వై మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ 20,000 మీద 3 క్యాపిటల్ అకౌంట్ నా బ్యాలెన్స్ షీట్లో షేర్ క్యాపిటల్ అని పంపించేశాను. ఇంకొక 3 రూపీస్ కలెక్ట్ అయింది ఏదైతే ఉందో అది సెక్యూరిటీస్ ప్రీమియం పంపించేశాను. ఇంకొక 5,000 ఎక్స్ట్రా షేర్స్ అతని దగ్గర నుంచి కలెక్ట్ చేశాను నేను. అప్లికేషన్ టైంలో ఇచ్చారు అతను ఇచ్చిన అమౌంట్ ఏదైతే 5,000 షేర్స్ ఉన్నాయో ఆ 5,000 ఇంటూ 6 రూపీస్ ఏదైతే ఉందో దట్ వాజ్ అడ్జస్టెడ్ టు ద అలాట్మెంట్కి అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతాను, అలాట్మెంట్ ఇద్దరిని అడుగుతాను. నెక్స్ట్ టైం అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న దాంట్లో 30,000 లెస్ చేసి అడుగుతాను. అర్థమవుతుందా? సో టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 5,000 ఇంటూ 6 30,000. దట్స్ ఇట్. అర్థమైందా? క్లియర్? ఇక్కడ నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ ట్రై చేయండి. ఇలాగే బాగుందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగుందా? ట్రై చేయండి. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుందండి? అలాట్మెంట్ జరుగుతుందా? అప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఆన్ అలాట్మెంట్ ఎంట్రీ పాస్ చేయండి. ఏంటి ఎంట్రీస్ పాస్ చేయండి. అలాట్మెంట్ 5 రూపీస్ ఇంక్లూడింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రీమియం. 5 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ 5 రూపీస్లో ప్రీమియం కూడా కలెక్ట్ చేస్తున్నాం. అండ్ ద బ్యాలెన్స్ ఇన్ 2 కాల్స్. సో ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే లైక్ షేర్ మనకి టోటల్గా 15 రూపీస్ కదా, 6 రూపీస్ కలెక్ట్ చేసాం, 5 రూపీస్ కలెక్ట్ చేసాం, ఇంకా 4 రూపీస్ రావాలి. ఆ 4 రూపీస్ కూడా 2 కాల్స్లో కలెక్ట్ చేస్తున్నాం. సో కాల్స్ వద్దు, ఇప్పుడు ఇక్కడ వరకు చేయండి ఆన్ అలాట్మెంట్.
ఓకే, చూడండి. నౌ ఎంట్రీ విల్ బి ఆన్ అలాట్మెంట్ చేస్తున్నాం. అలాట్మెంట్ అప్పుడు 5 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ప్రీమియం. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ నీడ్ టు టేక్ హియర్. సో అలాట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎంట్రీ పాస్ చేస్తామండి అంటే డ్యూ ఎంట్రీ పాస్ చేస్తాం. సో డ్యూ ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామండి, మనం ఇక్కడ అలాట్మెంట్ చేస్తున్నాం. సో అలాట్మెంట్ అప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. బట్ కాకపోతే ఏంటండి అంటే ఈ అలాట్మెంట్ టైంలోనే మనం ఏదైతే అమౌంట్ కలెక్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్లో సెక్యూరిటీస్ ప్రీమియం కూడా కంబైన్డ్ అయ్యి వస్తుంది మనకి. సో దట్స్ వై మనం షేర్ క్యాపిటల్ కొంత అమౌంట్ పంపించాలి, సెక్యూరిటీస్ ప్రీమియంకి కొంత అమౌంట్ అనేది డెబిట్ చేస్తాం. సో టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ అలాట్మెంట్ ఎంత చేయాలి సార్? ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అండి? 20,000 షేర్స్ మీద ఎంత కలెక్ట్ చేస్తాం అలాట్మెంట్ మనీ? 5 రూపీస్. ఎంత వస్తుంది? 1 lakh ఈజ్ ద అలాట్మెంట్. అంటే 1 lakh మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ 1 lakh ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నామో అందులో మనకేంటండి అంటే షేర్ క్యాపిటల్ రిలేటెడ్గా కొంత అమౌంట్ ఉంది, ప్రీమియం రిలేటెడ్గా కొంత అమౌంట్ ఉంది. సో షేర్ క్యాపిటల్ రిలేటెడ్గా ఎంత అండి? 20,000 ఇంటూ 3 రూపీస్, 20,000 ఇంటూ 2 రూపీస్, 60,000, 40,000. దట్స్ ఇట్. క్లియర్? క్యాపిటల్ అకౌంట్కి 60 పంపించేసాం, అలాగే సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి 40 పంపించేసాం. దట్స్ ఇట్. అర్థమైందా? నెక్స్ట్ ఎంట్రీ అండి రిసిప్ట్ ఎంట్రీ. వీఆర్ రిసీవింగ్. ఫస్ట్ ఏంటి, షేర్ అలాట్మెంట్లో 5 రూపీస్ రిసీవ్ చేసుకోగలమని ఎంట్రీ పాస్ చేసాం. నౌ వీ రిసీవ్ చేసేసుకున్నాం. రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేస్తాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు చెప్పండి ఎంత అమౌంట్? 70,000. ఎలా వచ్చింది 70,000? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటండి అంటే మనం టోటల్గా మనకి ఎంత అండి రిసీవ్ చేసుకోవాల్సింది? టోటల్గా రిసీవబుల్ ఎంత? 1 lakh ఈజ్ ద రిసీవబుల్. ఈ 1 lakhలో ఆల్రెడీ ఇంతకు ముందే మనం కలెక్ట్ చేసుకున్నామా లేదా? 30,000 ఇంతకు ముందే కలెక్ట్ చేసుకున్నాం. ఇతని దగ్గర ఆ పర్సన్ బి దగ్గర ఆల్రెడీ 30,000 కలెక్ట్ చేసామా లేదా? ముందుగానే కలెక్ట్ చేసాం, అప్లికేషన్ టైంలోనే కలెక్ట్ చేసాం. సో దట్స్ వై టు షేర్ అలాట్మెంట్ అకౌంట్లో మనకేంటంటే టోటల్గా యాక్చువల్గా అయితే 1 lakh కలెక్ట్ చేయాలి, బట్ ఆల్రెడీ 30,000 ముందుగానే కలెక్ట్ చేసాం. ఇంకా అతను ఇప్పుడు పే చేయరు. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ టు ద షేర్ అలాట్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. అర్థమవుతుందా? సో దట్స్ వై ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ బ్యాలెన్స్ అమౌంట్ విల్ బి కలెక్టెడ్. 70,000. దట్స్ ఇట్. అంతేనండి. తర్వాత కాల్స్ అండ్ ఏరియాస్, కాల్స్ అండ్ అడ్వాన్స్ అవన్నీ బేసిక్. ఇంకా సో ఎక్కడైతే మీకు రిసీవ్ అవ్వలేదో అక్కడ కాల్స్ అండ్ ఏరియాస్, ఎక్కడైతే రిసీవ్ అయిందో అక్కడ కాల్స్ అండ్ అడ్వాన్స్. దట్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ ద నెక్స్ట్ ఎంట్రీస్. చెప్పండి, క్లియర్గా ఉన్నారా? ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా? ఇవాళ కాదు, నెక్స్ట్ క్లాస్లో వద్దా? విల్ ట్రై. సో కాల్సిన ఏరియాస్ అండ్ కాల్సిన అడ్వాన్స్ కూడా ట్రై చేద్దాం. సో ఒకవేళ అది కూడా అది చేయగలిగారంటే సో వీళ్ళు మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినా కానీ ఎంట్రీస్ మళ్ళీ పాస్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ కాన్సెప్ట్లో ఇంకొక ట్రీట్మెంట్ ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఫ్యూచర్ ఏదైతే జరుగుతుందో ఆ ఫర్ఫిట్ అవుతాయి, షేర్స్ ఫర్ఫిట్ చేస్తాం. ఆ ఫర్ఫిట్ చేసేంత వరకు మళ్ళీ అప్లికేషన్ నుంచే స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ కంపల్సరీగా అంటే మల్టిపుల్ లెవెల్స్లో మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కంపల్సరీ మీకు ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలి. ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా? ఎనీ డౌట్స్? షల్ వి క్లోజ్ ఫర్ నౌ? చెప్పండి. బ్యాలెన్స్ అమౌంట్స్ హావ్ బీన్ కవర్డ్ ఇన్ 2 calls అని ఇచ్చారు కదా సార్. బ్యాలెన్స్ అమౌంట్ ప్రీమియం తో కలిపితే ఇంకా 4 రూపీస్ రిమైనింగ్ ఉన్నాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ 4 రూపీస్ సార్. అవునవును, ఎగ్జాక్ట్లీ చెప్పండి అంటున్నాను. ఈ 4 రూపీస్ 2 calls అంటే ఎలా డివైడ్ చేయాలి సార్?
యాక్చువల్గా ఏంటంటే అఫ్ కోర్స్ మనకి అంటే ప్రాబ్లం దాని రిలేటెడ్ కాదు, మనకి అసలు అంతవరకు జనరల్ ఎంట్రీస్ మనం రాయాల్సిన అవసరం లేదు కూడా. బిఫోర్ దట్టే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి అలాట్మెంట్ అడ్జస్ట్ ఇక్కడ చేసిన తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ అగ్రీడ్ దట్ బ్రో ఆల్ ద ఫార్ఫిట్స్ వన్ సెకండ్ అండ్ ద బ్యాలెన్స్ ఇన్ 2 calls. సో మనకి ఏంటంటే 2 calls కలెక్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనం ఏంటంటే దీన్ని జస్ట్ ఫస్ట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్లో ఏంటంటే అలాగే ఇచ్చారు. బికాజ్ ఎందుకు ఇచ్చారంటే అలాగా మనకి ఏంటంటే సపరేట్గా ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ రిలేటెడ్గా ఎంట్రీస్ అడగట్లేదు ఇక్కడ, అండ్ దాని గురించి మనం ఎంట్రీస్ కూడా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ దే ఆర్ లైక్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ పార్ట్ వచ్చినప్పుడు నేను ఒకసారి డిస్కస్ చేస్తానండి. లైక్ మనకి ఫర్ఫిటెడ్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం కదా, అది డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కాన్సెప్ట్లోకి వద్దాం. దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ లైక్ వై దే ఆర్ నాట్ ఆస్కింగ్ నాట్ గివెన్ దట్ బ్యాలెన్సెస్. లైక్ ఏంటంటే నెక్స్ట్ కాల్ గురించి మనకు అక్కడ అవసరం లేదు. సో దట్స్ వై దే ఆర్ నాట్ మెన్షన్ దట్. సో మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేద్దాం. దెన్ యూ విల్ గెట్ ద ఫుల్ క్వశ్చన్. సో మనం ఏంటంటే ఓన్లీ హాఫ్ క్వశ్చన్స్ అవుతున్నాం, హాఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. సో దట్స్ వై ఇన్ఫర్మేషన్ ఈజ్ కొంత సగం ఇన్ఫర్మేషనే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంతే. ఓకేనా, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒకసారి డిస్కస్ చేద్దామండి. దెన్ యూ విల్ గెట్ ద ఫుల్ క్లారిటీ ఆఫ్ ద క్వశ్చన్ మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ 3 అడ్జస్ట్మెంట్స్ కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాను, బట్ విల్ సాల్వ్ ద ఫుల్ క్వశ్చన్. ఓకే, క్లియర్? ఓకేనండి, ఓకే, గుడ్. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? క్లియర్ అందరు కూడా? Shall we close for today? Yes, we'll meet in the next class. Thanks everyone. Bye. Recording stopped.